నీవు కోపించుట న్యాయమా? సాధారణంగా ఏ పరీక్ష రాయాలన్నా సరే ప్రశ్న ప్రాముఖ్యమైంది. ప్రశ్నలు లేని పరీక్ష ఉండదు, ప్రశ్నలు లేని పరిశోధన ఉండదు. దేర్ కెనాట్ బి రీసెర్చ్ వితౌట్ ఎ క్వశ్చన్. ప్రశ్న లేకుండా పరిశోధన ఉండదు. అలనాడు యాపిల్ చెట్టు కింద న్యూటన్ అనే యవనస్తుడు కూర్చొని ఈ యాపిల్ పండు పైకెందుకు పోవట్లేదు, కిందకెందుకు పడుతుందని ఒక ప్రశ్న తన చరిత్రే కాదు, ఫిజిక్స్ చరిత్రనే మార్చేసింది. ఈ ఒక్క ప్రశ్న నీ చరిత్రను మారుస్తుంది. ఆలోచించండి, శాస్త్రవేత్తలు వేసే ప్రశ్నలు వేరు, మనుషులు వేసే ప్రశ్నలు వేరు, ప్రభుత్వాలు వేసే ప్రశ్నలు వేరు. ఇక్కడ సాక్షాత్తు నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త నేరుగా సంధిస్తున్న ప్రశ్న. ఒక్కసారి దేవుడు నోరు తెరిచి ప్రశ్న అడిగాడంటే హృదయాలు మారాల్సిందే, హృదయ లోతుల నుండి సత్యం పెళ్ళుబుగాల్సిందే, జీవితాలు మారాల్సిందే. ఆ ప్రశ్నలు ఎంతో లోతైన సత్యం ఉందనే ఆ సత్యాన్ని మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే కయీనుతో ప్రభు అన్నాడు, ఓ కయీను, నీ సహోదరుడు ఎక్కడా? అంతే, చరిత్ర అంతా హెచ్చరిక వర్తమానం వెళ్ళిపోయింది. ఆదాము అవ్వలతో అన్నాడు, మీరు దిగంబర్లని మీకు చెప్పిన వారెవరు? మనస్సాక్షి గురించి, దేవుని యొక్క వాక్యము గురించి, ఆయన ఆజ్ఞ గురించి సత్యమంతా ఒక్కసారి దేవుడు చిట్టా విప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు తను మనతో మాట్లాడాలని ఆశపడుతున్నప్పుడు ఒక్క ప్రశ్న చాలు మన జీవితాలు మార్చాలని దేవుడు ఆశపడినప్పుడు ఒక ప్రశ్న చాలన్న సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. 1 సమూయేలు 13వ అధ్యాయంలో దేవుడు సంధిస్తూ సౌలు అడుగుతున్న ప్రశ్న, నువ్వేం చేశావు? అంతే, సౌలు చేసిందంతా గుర్తొచ్చేసింది. 2 సమూయేలు 12వ అధ్యాయంలో దావీదు అంటున్నాడు, నువ్వెందుకు దేవుని మాట తృణీకరించావు? ఒక్క ప్రశ్నలో దావీదు జీవితంలో కావాల్సిన వర్తమానం అంతా వెళ్ళిపోయింది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా భక్తునితో ప్రభు అన్నాడు, ఎవరు వెళ్ళెదరు, ఎవరిని పంపెదను, ఎవరు వస్తారని సేవించడానికి? ఒక్క ప్రశ్నలో యెషయా చరిత్రను మార్చేశాడు, సేవ చరిత్రనే మార్చేశాడు దేవుడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో దేవుడు ప్రశ్న అడిగాడు శిష్యుల్ని, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? అంతే, వారి గ్రహింపు, వారి ఆత్మీయ స్థాయి, దేవుని గురించి, దేవుని పట్ల వారికి ఉన్న అవగాహన అట్టే అర్థమైపోయింది. ఇంకా ముందుకెళ్తే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో దేవుడు సాక్షాత్తు 2 గుడ్డివారు అడుక్కుంటున్నప్పుడు, అయ్యా కరుణించుమని కేకలు వేస్తున్నప్పుడు, మీకు ఏమి కావాలి? ఒక్క ప్రశ్నలో స్వస్థత గురించిన వర్తమానాన్ని దేవుడు విడుదల చేశాడు. ఇస్కరియోతు యూదా అప్పగించాలని ముందుకు వచ్చినప్పుడు, నువ్వు ముద్దుతో అప్పగించాలనుకుంటున్నావా? ఒక్క మాటతో ఇస్కరియోతు యూదా మనస్సాక్షిని ఒక్కసారి ఆ సత్య వాక్కులతో దేవుడు గుచ్చడానికి ప్రయత్నించాడు. ఈరోజు ఆలోచిస్తే ఒక్క ప్రశ్న నీ హృదయాన్నే కాదు, నీ కుటుంబ చరిత్ర కాదు, నీ చిట్టా మొత్తం ఇప్పేస్తాడు దేవుడు ఒక్క ప్రశ్నతో. యోనా భక్తుని ఒకటే మాట అడిగాడు, యోనా, నీవు కోపించుట న్యాయమా? ఇస్ ఇట్ రైట్ ఫర్ యూ టు బి యాంగ్రీ? ఈరోజు కోపం సర్వసాధారణమే. ఎందుకు కోపడతావు కూడా కొన్నిసార్లు కారణాలు ఉండకపోవచ్చు. నాకు ఇరిటేషన్ వస్తే కోపడతాను, ఇష్టం వచ్చినట్టు నేను కోపోద్రేకుండా అయిపోతాను. కొన్నిసార్లు ముక్కోపి అని దాన్ని సగర్వంగా చెప్పుకునే దినాల్లో వచ్చేసాం. ఈ దినాల్లో కోపపడుట న్యాయమా? ఈ ప్రశ్న గురించి కొన్ని నిమిషాలు. క్షమించలేకపోవటాన్ని బట్టి వచ్చే 7 రకముల నష్టాలు, క్షమించడం వల్ల వచ్చే 7 రకాల ఆశీర్వాదాలు, కోపాన్ని ఒకవేళ కంట్రోల్ చేయగలిగితే వచ్చే 7 రకాల ఆశీర్వాదాలు, ఎందుకు కంట్రోల్ చేసుకోవాలో 7 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలను మీ ముందు పరిచయం చేసి, క్షమించకపోవడం ద్వారా, ఇంకో మాటలో కక్ష కట్టడం ద్వారా, మనసు వారిని క్షమించలేను, నేను మర్చిపోలేను అని చెప్పడం ద్వారా మనలో వచ్చే కోపాన్ని బట్టి మనకొచ్చే 7 అనర్థాలను మీ ముందు క్లుప్తంగా జ్ఞాపకం చేసి ముగించాలని ఆశపడుతున్నాను. మొదటి సత్యం, క్షమించకపోవడం ద్వారా మన జీవితంలో పడే నష్టాల్లో, క్షమించడం ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదాల్లో మొదటి సత్యాన్ని యోనా గ్రంథము 1వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. క్షమించకపోవడం ద్వారా కోపంలో ఏం చేస్తావంటే, మొదటి తప్పు, ప్రతి వ్యక్తి చేసే తప్పు ఏంటంటే కోపంలో తప్పుడు తీర్మానాలు చేస్తావు, రాంగ్ డెసిషన్స్ తీసుకుంటావు. నీ కోపం ఎక్కువైనప్పుడు నువ్వు చేయాల్సింది చేయకుండా చేయకూడదు చేస్తావు. ఇంకో మాటలో తప్పు తీర్మానాలు చేసి తప్పు త్రోవలకు వెళ్ళిపోతావు, తప్పు గమ్యస్థానాలకు వెళ్ళిపోతావు. నువ్వు వెళ్ళాల్సిన గమ్యస్థానానికి దూరం అయిపోతావు, దేవుని సన్నిధి నుండి జాలువారిపోతావు.
యోనా గ్రంథము 1 అధ్యాయం 2-3 వచనాలు. నినివే పట్టణస్థుల దోషమును నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. బాగా గమనించండి, ఎప్పుడైతే మనం కోపంలో ఉంటామో మొట్టమొదటి పొరపాటు ఏం జరుగుతుంది అంటే మనము మన తీర్మానాలు పొరపాటు చేస్తాం. వి కమిట్ రాంగ్ డెసిషన్స్, వి టేక్ రాంగ్ చాయిసెస్ బికాస్ వీఆర్ ఇన్ యాంగర్. కోపం ఉంది కాబట్టి, ఈ కోపం గల కారణం ఏంటి? క్షమించలేకపోతున్నాను కాబట్టి ఈ కోపం ద్వారా ఏం చేస్తానంటే తప్పుడు తీర్మానాలు చేస్తాను. అశ్షూరు వారు నా శత్రువులు, ఆ దేశపు రాజధాని నినివే పట్టణం, వీరు ఎలాగైనా సరే నాశనం అవ్వాలంతే, నేను క్షమించను. ఐ కాంట్ ఫర్గివ్ దెమ్. ఈ కోపంలో ఏమైపోయింది అంటే దేవుడు వెళ్ళి వారిని బాగు చేస్తాడా? నేను బాగు చేస్తానంటే ఒప్పుకోనని ఆ కోపంలో ఏమైపోయిందంటే తను చేయాల్సిన తీర్మానాలు పొరపాటైపోయాయి. అందుకొరకే మనందరికీ బాగా పరిచయం ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, ఎక్లీసియాస్టస్ చాప్టర్ 7:9, 9వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. జ్ఞాని అయిన సొలొమోను నోట నుండి జాలువారిన అపురూపమైన జ్ఞానవాక్కులు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం, ఎక్లీసియాస్టస్ చాప్టర్ 7:9 అందరం కలిసి చదువుకుందాం. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖ నివాసము చేయును. బుద్ధిహీనమైన ఆలోచనలు వస్తాయి కోపములు ఉన్నప్పుడు. అందుకొరకు బైబిల్ రాస్తుంది, కోపం ఎక్కువైనప్పుడు అంట ఎలా ఉంటుంది మన పరిస్థితి అంటే బుద్ధిహీనులాగా ఉంటాం, ఫూలిష్ డెసిషన్స్ తీసుకుంటాం. ఈ కోపం ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుంది తెలుసా అండి? బుద్ధిహీనుల దగ్గర కోపం ఎక్కువ ఉంటుంది. అంటే ఇంకో మాటలో కోపం ఎక్కువైనప్పుడు బుద్ధిహీనమైన తలంపులు వస్తాయి, బుద్ధిహీనమైన ఆలోచనలు వస్తాయి, బుద్ధిహీనమైన తీర్మానాలు చేస్తావు, చివరికి నీ గమ్యస్థానాలు మారిపోతాయి. నినివే వెళ్ళాల్సిన నీవు తర్షీషుకు బయలుదేరిపోతున్నావు. ఇంకో మాటలో రాస్తుంది, తప్పుడు తీర్మానాలు చేస్తున్నావంటే మొదటి నష్టం ఏం తెలుసా? దేవుని సన్నిధిలో నుండి నువ్వు పారిపోతున్నావు. ప్రేమిత్రమాలు అయితే ఏంటి? హౌ డస్ ఇట్ మ్యాటర్ టు మీ? ఒకసారి ఆలోచిస్తే నువ్వు తప్పుడు తీర్మానం చేయడం ఆరంభిస్తే, వాస్తవంగా చెప్పాలంటే యోనాకున్న అభిషేకం 120,000 మంది పట్టణం ఒకసారి ఉజ్జీవాగ్ని రగరాల్సింది. అంతటి అభిషేకం ఉన్న దైవజనుడు తప్పు తీర్మానాలు చేసేసరికి ఆశీర్వాదానికి నిలయమైన యోనా ఓడలో వెళ్తున్న ప్రయాణికులందరికీ శాపంగా మారాడు. తప్పుడు తీర్మానాలు చేస్తే నాకేంటట అంటే నువ్వు ఆశీర్వాదంగా ఉండాల్సిన నీ జీవితం ఇతరులకు నీ జీవితం ఒక శాపంగా మారుతుంది. ఆలోచించండి, ఓడలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు శాపం. చివరికి ఈ శాపం ఏ స్థాయికి పోయింది అంటే తిమింగ్లను కూడా శాపం అండి. సరే, తిమింగ్లం కూడా శాపం అంటే ఈ వ్యక్తి ద్వారా తను చేసిన తప్పుడు తీర్మానానికి సముద్రం అంతా ఒక్కసారి దేవుడు ఆ యొక్క తుఫాను కలిగించాడు, ఉప్పెన కలిగించాడు. అంటే ఒక్కని మూర్ఖపు తీర్మానం, ఒక్కని కోపపు తీర్మానం, కోపం ద్వారా వచ్చిన తీర్మానానికి సముద్రం అంతా ఉక్కిరి బిక్కిరి అవుతుందండి. సముద్రంలో ఎన్ని జంతువులు ఉంటాయి? చేపలు. ఆలోచించండి, జలరాశులు. ఆ యొక్క జలరాశుల్లో ఆ యొక్క చేపలు, తర్వాత తిమింగలాలు అన్నిటికీ ఒకలాంటి డిస్టర్బెన్స్. ఇంకో మాటలో చెప్పాలంటే ఒక్క తప్పు తీర్మానం ఈయన జీవితమే కాదండి, ఆయనతో పాటు ఉన్న ఓడలో ఉన్న వారికి నాశనం, తిమింగ్లానికి నాశనం, సముద్రం అంతా డిస్టర్బ్ అయిపోయింది. సరే, సముద్రం అంతా డిస్టర్బ్ అయిపోయిందంటే ఆ తిమింగ్లానికి ఎన్ని కష్టాలు అండి. మీరు అనొచ్చు, ఆ తిమింగ్లానికి ఏం కష్టం అంటారా? కరెక్ట్ టైంలో వచ్చి ఫీల్డింగ్ చేయాలా? అంత ఈజీనా? అంత పెద్ద బాడీ వేసుకొని ఫీల్డింగ్ చేయడం చాలా కష్టం కదండి. మీరు క్రికెటర్స్ చూసే ఉంటారు, ఒళ్ళు ఎక్కువైపోయింది అనుకోండి ఫీల్డింగ్ చేయలేరు, ఊరికే రిటైర్డ్ హట్ వెళ్ళిపోతూ ఉంటారు. ఆలోచించండి, ఇప్పుడు ఎట్లాంటి తిమింగలం అంత పెద్ద శరీరం వేసుకొని ఆ ఓడ పక్కనే ఎప్పుడు పడతాడో టైమింగ్ మ్యాచ్ కావాలి, పర్ఫెక్ట్ టైమింగ్లో వెళ్ళి ఫీల్డింగ్ చేయాలి. ఎంత కష్టపడి ఉండొచ్చు కదండి పాపం. ఒక్కని కోపానికి వచ్చిన ప్రభావం ఏంటంటే సముద్రం అంతా డిస్టర్బ్ అయింది, ఓడలో ఉన్న అందరూ డిస్టర్బ్ అయ్యారు, జంతువులు కూడా డిస్టర్బ్ అయ్యాయి. ప్రియమిత్రమా, కోపానికి నీ ఒక్కని వల్ల కుటుంబం అంతటి కలవరం.
సంఘం అంతటి కలవరం. ఇంకో మాటలో చెప్పాలంటే సమాజం అంతా డిస్టర్బ్ అవుతుంది నువ్వు చేసే ఒక డెసిషన్కి, ఒక్క తీర్మానం. కోపంలో ఇష్టం వచ్చి ఇస్త్రీ కొట్టిపోతావు. దాని తర్వాత అంతవరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం అంతా అలజడి, ఎక్కడ చూసినా కలవరమే. అందుకో బైబిల్ రాస్తుంది, బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖ నివాసము చేయను. యు కమిట్ ఫూలిష్ డెసిషన్స్. అందుకొరకే రెండవ నష్టాన్ని చూస్తాం. కోపం ద్వారా వచ్చే రెండవ నష్టం మనందరికీ పరిచయం. యోనా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం అలాగే 3వ వచనం కలిసి చదువుదాం. యోనా దీనిని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, చింతాక్రాంతుడు. ఇంకో మాటలో చెప్పాలంటే మానసికమైన ఆరోగ్యం దెబ్బతింది. మొదటిది తీర్మానాలు దెబ్బతిన్నాయి, డెసిషన్స్ ఆర్ హ్యాంపర్డ్. నెంబర్ 2, ఎమోషనల్ హెల్త్ ఈజ్ డిస్టర్బ్. మానసికమైన ఆరోగ్యం అంతా కుబ్బటైపోయింది. ప్రేమిత్రమా, ఈరోజు నీ మానసిక ఆరోగ్యం, నీ కోపం నీ మానసిక ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. నువ్వు క్షమించకపోలేని పరిస్థితి బట్టి, క్షమించలేకపోయే కారణాన్ని బట్టి నీ మానసిక ఆరోగ్యం కుదేలవుతుంది. యువర్ ఎమోషనల్ హెల్త్ ఈస్ బీయింగ్ డిస్టర్బ్డ్ బికాస్ ఆఫ్ యువర్ యాంగర్. యువర్ మెంటల్ హెల్త్ ఈస్ కాంప్రమైజ్డ్ బికాస్ ఆఫ్ అన్ఫర్గివింగ్ స్పిరిట్. నేను క్షమించలేనండి, నేను క్షమించలేను అనే ఆ యొక్క పరిస్థితిని బట్టి నీ మానసిక స్థితి చిన్నభిన్నమైపోతుంది అని అంటాడు. చూడండి ఏ స్థాయికి వెళ్ళిపోయిందని మానసిక స్థితి. బహు చింతాక్రాంతుడై. 3వ వచనం చూడండి, నేను ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. సూసైడల్ ఐడియేషన్స్, చచ్చిపోవాలన్న ఆలోచనలు. యెహోవా నన్ను ఇక బ్రతకనీయక చంపుమని యెహోవాకు మనవి చేశాను. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు. ప్రియమిత్రమా, నీ కోపం నీ మానసిక ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది అనే సత్యాన్ని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. బహుశా ఈ మాట చెప్తే కొంతమందికి బైబిల్లో బోలు రాసారులేండి అని అనొచ్చు, కానీ ఒక వాస్తవిక సత్యం చెప్పి ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. శాస్త్రవేత్తలు, మానసిక శాస్త్రవేత్తలు, సైకాలజిస్టులు పరిశోధన ఆరంభించారు. ఎన్నో దినాలుగా పరిశోధన చేస్తూ వచ్చారు. వాళ్ళు ఏం కనిపెట్టారు తెలుసా అండి? ఎప్పుడైతే మనం మనసులను క్షమించలేకపోతామో, కోపాన్ని దిగమింగుకుంటామో, ఆ దిగమింగుకున్న కోపం మనకు తెలియకుండానే కృంగుదలకు కారణమవుతుంది. డిప్రెషన్కి లోనవుతాం. అది కృంగుదల మాత్రమే కాకుండా కొన్నిసార్లు ఒత్తిడి ఎక్కువైపోతుంది. చింతాక్రాంతుడు రాస్తుంది కదండి, చింత ఎక్కువైపోతుంది, ఒత్తిడి ఎక్కువైపోతుంది. కొన్నిసార్లు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటాం. అంటే జరిగిన గాయాన్ని మాటికి దాంట్లోనే బ్రతుకుతూ ఉంటాం. దాంట్లోంచి బయటకు రాలేం. ఇంకా ఆ పెయిన్లో నుంచి బయట రావడానికి నువ్వెంత ప్రయత్నించినా రాలేం. యాంగ్జైటీ, తొందరపాటు, కలవరం, భయం, ఇవన్నీ కూడా నువ్వు క్షమించకపోలేని పరిస్థితిని బట్టి. నేను క్షమించలేనండి అని అంటున్నావు, చాలా సులభమే, కానీ దాని ద్వారా నీ మానసిక ఆరోగ్యం పాడవుతుందన్న సత్యాన్ని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. జీవితం మీద అసంతృప్తి, ఇవన్నీ కూడా మానసిక సమస్యలే. దేన్ని బట్టి వస్తుందండి? కోపాన్ని బట్టి, మనుషుల్ని క్షమించలేకపోయే కారణాన్ని బట్టి ఇన్ని రకములైన మానసిక సమస్యలకు నువ్వు బలవుతున్నావు. 3వ సత్యాన్ని చూసుకుందాం. యోనా 4వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 9వ వచనం. ఇప్పుడు మొదటిగా తీర్మానాలను దెబ్బతీసింది, రెండవదిగా మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. 3వ సత్యాన్ని చూసుకుందాం. యోనా గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి చదువుదాం. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా, యోనా, ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే. ఆయనే అంటున్నాడండి, కోపంలో నాకు ఏమొస్తుందంటే ప్రాణం పోయినా పర్లేదు అంటే. 3వ మాట ఏంటంటే భౌతికమైన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, నీ ప్రాణానికే హాని కలిగిస్తుంది. మీరు ఎప్పుడు చూసారండి పొగ తాగుట హానికరం? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. అక్కడ స్మోకింగ్ ప్లేస్లో యాంగర్ అని రాసుకుంటే సింపుల్గా అర్థమవుతుంది. కోపము నీకు హానికరము, నీ ప్రాణానికి హాని కలిగిస్తుందని యోనా భక్తుడు ఒప్పుకున్నాడు. నువ్వు చంపినా కొన్నిసార్లు అంటాం, చంపినా కానీ నేను వాడిని క్షమించాను, చచ్చిపోయినా క్షమించేది ఏంది? ఇంకా ప్రాణం పోయినా సరే క్షమించడానికి నేరం చేశాడు. ప్రాణం పోయితే నువ్వు క్షమించేది ఏంది? బైబిల్లో ఈ మాటలు రాస్తూ జ్ఞాని అయిన కీర్తనకారుడు ఆయుష్ ఎలా తగ్గిపోతుందో అలనాడు రాశాడు. 34వ కీర్తన.
12 నుండి 16 వచనాలు కలిసి చదువుదాం. 34వ కీర్తన 12 నుంచి 16 వచనాలు కలిసి చదువుకుందాం. బ్రతుకగోరువాడెవడైనా ఉన్నాడా? ప్రశ్న అడుగుతున్నాడు. మేలు నుంచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? నీకు మేలు పొంది ప్రశాంతంగా చాలా రోజులు బ్రతకాలని నీకుందా? 14 వచనం. కీడు చేయుట మాని మేలు చేయుము. మొదటికి చెప్తున్నాడు, సమాధానం వెతికి దాని వెంటాడుము. సమాధాన పడడానికి ఇష్టపడు. గొడవలు పెట్టుకొని కోపానికి లోనై క్షమించలేక కీడు చేయాలని ఆశపడి సమాధానం కోల్పోతే 15వ వచనం రాస్తుంటాడు కీర్తనకాడు అంటాడు, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. 16వ వచనంలో మాట అంటాడు, దుష్క్రియలు చేయి వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేటక యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నువ్వు చాలా దినాలు బ్రతకాలని ఆశ ఉందా? అనుకోరు అంటాం కదండి, దీర్ఘాయుష్మంతుడు అవుగాక, చిరంజీవి అవుగాక అంటాం కదా. ఎక్కువ రోజులు బ్రతకాలయ్యా నువ్వని. కోపము ద్వారా నీ ప్రాణం హాని వస్తుంది, ఆయుష్ తగ్గిపోతుందని. ఇంకో మాటలో చిరంజీవులుగా బ్రతకలేవన్న సత్యాన్ని, సమాధానము లేని కారణాన్ని బట్టి నీ జీవితము ఆయుష్ మీద దాడి చేస్తున్న సత్యాన్ని, భౌతిక ఆరోగ్యం పాడవుతున్న సత్యాన్ని కీర్తనకాడు జ్ఞాపకం చేశాడు. సరే, ఒక్కసారి బైబిల్లో రాస్తుంటే సరే. పేతురు భక్తుడు కూడా మళ్ళీ నూతన నిబంధనలో 1వ పేతురు 3వ అధ్యాయం 10-11 వచనాల్లో మరొకసారి కన్ఫర్మ్ చేస్తున్నాడు. చూడండి, వాక్సత్యం ఎప్పుడు కూడా వాక్యానికి వ్యతిరేకంగా పోయి నీ జీవితంలో ఆరోగ్యం ఉండాలంటే కుదరదు. 1వ పేతురు 3వ అధ్యాయం 10-11 వచనాలు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. ఎంతమందికి ఉందండి ఆశ మంచి దినాలు చూడాలని? నిజంగా మంచి దినాలు చూడాలని మీకు ఆశ ఉంటే సీక్రెట్ చెప్తున్నాడు. చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కొంతమందికి నోరు తెరిస్తే బూతులే, నోరు తెరిస్తే పక్కోడి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడమే, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. 11వ వచనం చూడండి, 1 పేతురు 3:11. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెదికి దానిని వెంటాడవలను. మంచి దినాలని కావాలా? సమాధానాన్ని వెతుకు. సమాధాన పడడానికి ఇష్టపడు. ఇచ్చిన చిన్న జీవితంలో కక్షలు పెంచుకొని క్షమించలేక ఈరోజు ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటూ ఈరోజు వారిని క్షమించలేనండి అని ఈరోజు ఏదో ప్రయత్నిస్తే అది నీ భౌతిక ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్న సత్యాన్ని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే చాలాసార్లు బహుశా ఈ సత్యం మర్చిపోయినావేమో, శాస్త్రవేత్తలు జ్ఞాపకం చేస్తున్నారు. అందుకొరకే మానసిక శాస్త్రవేత్తగా నాకు తెలిసిన కొన్ని పరిశోధనలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒక పరిశోధకులు యూనివర్సిటీ వారు 12 సంవత్సరాలు లాంగిట్యూడినల్ స్టడీ చేశారు. ఆలోచించండి, 12 సంవత్సరాలు స్టడీ చేయడం అంటే చాలా ఓపిక కావాలి. ఏమని స్టడీ చేశారు తెలుసా అండి? కోపం ఉన్నవారికి, కోపం లేని వారికి, కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్న వారి ఇద్దరిని వారు కంపేర్ చేశారు. కంపేర్ చేస్తే వారికి తెలిసింది ఏం తెలుసా అండి? కోపం ఎక్కువ ఉన్న వారికంట ఎక్కువ హార్ట్ అటాక్స్ వచ్చాయట. ఇంకో స్టడీ, ఆల్మోస్ట్ ఈ స్టడీ 10,000 మంది మీద చేశారు. 25 సంవత్సరాలు స్టడీ చేశారండి. చాలా కష్టం 25 సంవత్సరాలు చేయాలంటే. అంతగా 25 సంవత్సరాలు స్టడీ చేసి క్షమించలేకపోవడం ద్వారా, అంటే నేను క్షమించలేను అంటాం కదండి, దాన్ని హాస్టిలిటీ అంటారు ఇంగ్లీష్లో. నేను క్షమించలేనండి, ఆ ఒకరి మీద కోపము, ఆ యొక్క క్షమించలేకపోవడం ద్వారా వారి జీవితంలో ఏం జరిగింది అంటే, వారు పరిశోధనలో ఈ 25 సంవత్సరాలు స్టడీ చేస్తే తెలిసింది ఏం తెలుసా అండి? వారికి విస్తృతంగా హార్ట్ అటాక్స్ రావడమే కాకుండా వారి గురించి రాయబడిన సత్యం ఏంటంటే 50 ఇయర్స్ లోపే, 50 సంవత్సరాల లోపే వారి మరణానికి 5 రెట్లు కారణమైందట. 5 times. ఆలోచించండి ఎంత తీవ్రమైందో కోపం. ఆలోచించండి క్షమించలేకపోవడం ఎంత భౌతిక అనర్థాలకు దారితీస్తుందో. వాళ్ళు బాగానే ఉంటారు, నువ్వు క్షమించలేకపోవడం ద్వారా ఏదో అహంకారానికి వెళ్ళి నా ఈగో దెబ్బతింటుందండి క్షమిస్తే అని చెప్పి నువ్వు అనుకుంటూ, అది నీ ఈగోని కాపాడుకునే ప్రక్రియలో నీ శరీరం, నీ ఆయుష్, నీ మానసిక ఆరోగ్యం, నీ నెమ్మది, నీ సమాధానం, ఒక్క మాటలో నీ జీవితమే సర్వనాశనం చేసుకుంటున్నావు. అందుకొరకే ఎప్పుడైతే మనుషుల్ని క్షమించలేకపోతామో, కోపం ఎక్కువైనప్పుడట 20 సంవత్సరాలు ఇంకొక పరిశోధన చేశారు. వారు కనుక్కుంది ఏం తెలుసా అండి? ఎక్కువ కోపం ఎక్కువయ్యే కొద్ది ఆత్మహత్య ఆలోచనలు ఎక్కువ వచ్చాయంట, యాక్సిడెంట్స్ ఎక్కువ జరిగాయి. అది సరిపోదన్నట్లు వారు క్యాన్సర్లు కూడా ఎక్కువ వచ్చాయట వారికి. అందుకొరకే ఒత్తిడి ఎక్కువ, ఈ కోపం ఎక్కువైపోయి మనుషులను క్షమించలేకపోవడం బట్టి స్కిన్ డిసీజెస్ వస్తాయి, అలర్జీస్ వస్తాయి,
అల్సరేటివ్ కోలైటిస్ వస్తాయి. ఇంకో మాటలో చెప్పాలంటే పరిశోధకులు రాస్తూ వారు చెప్తున్న మాటలో ఊపిరితిత్తుల సమస్యలు, రోగ నిరోధక శక్తి దెబ్బతింటాం, ఎన్ని రకాల అనర్థాల కారణం ఏంటి అని చూస్తే నేను మనసు క్షమించలేనండి. మనుషుల్ని కోపం నాకు కట్టలంచుకొని వస్తుందండి. ఐ కెనాట్ ఫర్గివ్ దెమ్. ప్రేమిత్రమా, ఒకటి నీకు హాని అని తెలిస్తే దాని ద్వారా అవతల వ్యక్తి బాగానే ఉన్నాడు, క్షమించకపోలేని పరిస్థితిని బట్టి, క్షమించలేకపోయే కారణాన్ని బట్టి మన ఆరోగ్యాలు పాడవుతున్నాయి. కృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా. స్తోత్రము చేసి స్తుతించెదము, సంతసముగా నిన్ను పొగడెదము. స్తోత్రము చేసి స్తుతించెదము, సంతసముగా నిన్ను పొగడెదము. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. అల్పకాల శ్రమలను భవింపా, అనుదినము కృపనిచ్చితివి. అల్పకాల శ్రమలను భవింపా, అనుదినము కృపనిచ్చితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను.
6వ చరణం. ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై, ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై, హేతువు లేకయే ప్రేమించెను, యేసుకు నేనేమివ్వగలను. హేతువు లేకయే ప్రేమించెను, యేసుకు నేనేమివ్వగలను. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను.